దేవుడు మీకు పాస్టర్ గారికి తరలి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పట్ల హృదయపూర్వక వందనాలు. దేవుడు బాగున్నారు, అందరూ బాగున్నారా? ఓకే. శారద సంఘం దేవుడు ఎంతలా దీవించాడంటే మనకి సరిపడా హాల్ దొరకట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇదే విధంగా ఇక్కడ మనల్ని దీవించాలి. ఇలా గొప్పగా మీ అందరితో కలిసి ఈ విధంగా ఇక్కడ కూడుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. నా సాక్ష్యం వెళ్ళాలంటే 2021 డిసెంబర్ 9వ తారీఖు దుబాయ్ వచ్చాను. ఈ సంఘంలో ఉన్నంతసేపు మీ అందరికీ తెలుసు మేము ఎలా ఉన్నామో, ఏం చేసామో. సో సంఘంలోకి రాకముందు ఒక 2 విషయాలు చెప్తాను, ఆ తర్వాత 2 విషయాలు చెప్పి నేను సాక్ష్యం ముగిస్తాను. మేము వచ్చినప్పుడు మేము ఎలా ఉన్నాము అంటే, నేను ఎందుకు వచ్చానో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మాకు అప్పులుండో లేదంటే ఏదో ఇబ్బందులుండో రాలేదు. మమ్మీ డాడీ అంతా బాగానే ఉన్నారు, వారి ఫైనాన్షియల్ స్టేటస్ అంతా బాగుంది. స్టడీ కంప్లీట్ అయిన తర్వాత నేను టీసీఎస్ టాటా కంపెనీలో ఇండియాలో ముంబైలో పనిచేసేవాడిని. తక్కువ జీతమే అయినా కూడా స్టార్టింగే కాబట్టి పర్వాలేదు అని చేసేవాడు. అప్పటికే స్వప్న ఈ దుబాయ్ ప్రాంతానికి వచ్చి 1 year అవ్వింది. 1 year అయిన తర్వాత స్వప్న నాకు ముందు నుంచి తెలుసు. స్వప్న వచ్చిందని కదా నేను కూడా వచ్చేసాను కదా. సో అలా రావడం జరిగింది తప్ప నేను రావడం మా అమ్మ నాన్నకి కూడా ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. కానీ వెళ్తే జాబు లేకుండా రాకూడదని చెప్పి ఉన్న బట్టలన్నీ కూడా చదువుకుని వచ్చేసాను నేను. అంత కాన్ఫిడెంట్గా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా మందికి తెలుసు, నేను 4 months దాకా నాకు ఏ జాబు లేదు. 4 months దాకా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎంత ఇబ్బందులు అంటే ట్రావెల్ చేయడానికి కూడా డబ్బులు లేనంత ఇబ్బంది. మమ్మీ డాడీ పంపించేవారు, కానీ ప్రతిసారి వాళ్ళని ఎక్కువ అడిగి ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చెప్పి వాళ్ళని కూడా అడగడం మానేశాను. నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఉంచేశాను. ఒకసారి చర్చ్కి రావాలంటే కూడా మా దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ టైం చర్చ్కి వచ్చాను, తర్వాత సెకండ్ చర్చ్కి రావాలి అంటే కనుక మనీ కూడా లేదు. ట్యాక్సీకి రావాలి, మాకు ఎలా రావాలో తెలీదు. అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు నువ్వు వచ్చి నేను చూసుకుంటానన్నారు. ఆ విధంగా చర్చ్కి వచ్చాము. పాస్టర్ గారి సపోర్ట్ వల్ల ఈరోజు మేము ఏదైతే కలిగి ఉన్నామో ఇదంతా కూడా దేవుని కృప మాత్రమే. దీనంతటి బట్టి కూడా దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే కనుక దీని వెనక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వచ్చిన వెంటనే మేమిద్దరం అజ్మాన్లో ఉండేవాళ్ళం, కానీ అప్పుడు మాకు మ్యారేజ్ అవ్వలేదు. కానీ దేవుని కృప ఏంటో తెలీదు, ఈ సంఘాన్ని మాకు దేవుడు పరిచయం చేశాడు. సంఘాన్ని పరిచయం చేసి వివాహము ఎంత త్వరగా అయితే అంత త్వరగా జరిపించాలని పాస్టర్ గారు చాలా పుష్ చేశారు. ఆయన అనుకున్నట్టుగానే మాకేమో ఒక 5-6 సంవత్సరాలు చేసుకోవాలని లేదు. ఎందుకంటే అంతా సెటిల్ అవ్వాలి, అంతా సంపాదించాలి, ప్రతిదీ చేయాలి. కానీ దేవుని యొక్క తలాంపులు వేరు, మన తలాంపులు వేరు. దేవుడు మేము ఏదైతే కావాలనుకున్నామో ఆశ్చర్యరీతిగా నేను 4 నెలలు నాకు జాబ్ లేదు. జాబ్ లేకపోయినా కూడా దేవుడు ఒక చిన్న జాబు దుబాయ్ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను దుబాయ్ నుండి దేవుని యొక్క సంఘానికి వచ్చేవాడిని. సో ఆ టైంలో కూడా మేము దేవుని మీద ఆధారపడేవాళ్ళం. మేము ఇక్కడ ఎవరు మాకు సపోర్టివ్గా కానీ లేదా మేము వీళ్ళ ద్వారా వచ్చామని కానీ ఎవరు లేరు. స్వప్న వచ్చింది, స్వప్న కోసం నేను వెనకాల వచ్చేసాను. సో మాకు ఇక్కడ ఎవరు లేరు. అయినా కూడా ఈ సంఘం లేదా పాస్టర్ గారు మాకు అండగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఎంతో ప్రేరేపించేవారు. దేవుడు చక్కని రీతిలో ఒక అమెరికన్ కంపెనీలో మాకు జాబ్ దొరకడం జరిగింది. జాబ్ దొరికిన తర్వాత కొంచెం కొంచెంగా మేము ఇక్కడ సెటిల్ అవ్వడం. అదే జాబ్ దొరికిన 1 yearలోనే మరలా ఆ జాబ్ దొరకడం కూడా చాలా ఆశ్చర్యమైన రీతిలో దొరికింది. నేనెవరో ఆ కంపెనీ యొక్క జనరల్ మేనేజర్కి తెలియదు. నేను జస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను ఆన్లైన్లో అమెరికా నుండి. ఆయన ఒకసారి దుబాయ్ విజిట్ చేస్తుంటే జస్ట్ వచ్చి నేను చూద్దాం అనుకుని వచ్చి దుబాయ్ ప్రాంతంలో బుర్జ్ ఖలీఫా దగ్గర ఒకసారి మీట్ అవుతానన్నాడు. జస్ట్ మీట్ అయినా మళ్ళీ 6 monthsకి ఆయన జాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనలు 139లో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలిగినంట. సో అదేవిధంగా నేను దేవుడు నన్ను నడిపించిన విధం చూస్తుంటే
నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, అలాగే భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే మేము ఎక్కలేనంత ఎత్తైన స్థలాలకు దేవుడు మమ్మల్ని ఎక్కిస్తున్నాడు. సో మేము చేయలేనన్ని పనులు దేవుడు మా ద్వారా చేయిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మమ్మల్ని తోడుగానే ఉంచుకుని మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ సంఘంలోకి వచ్చాక ఏ విధంగా మేము హెచ్చించబడ్డామో, లేదా ఏ విధంగా దేవుళ్ళు ఎదరికి నిలబడగలిగామో, దేవుడు మమ్మల్ని ఎలా వాడుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. సో దేవుడు ఆ జాబ్ ద్వారా మమ్మల్ని ఇక్కడ స్టేబుల్గా ఉండడానికి కానీ, త్వరగా మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, ప్రతిదాన్ని ఒకటి తర్వాత ఒకటి ఆయన కృపలో మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు మేము గర్భఫలం గురించి ఆలోచించినప్పుడు పేరెంట్స్కి అందరికైతే మేము చెప్తుంది ఏంటంటే, ఒక 5 సంవత్సరాల దాకా మేము ఏం చేసుకోము, 5 సంవత్సరాల దాకా మేము పిల్లలు కనము, మేము అందరికీ చెప్పుకున్నాం. బట్ మాకంటూ కూడా పిల్లలు కావాలనిపించినప్పుడు మేము ఎందుకో తెలీదు, ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మేము పిల్లలు కావాలనుకున్నప్పుడు మేము ప్రార్థన చేసేవాళ్ళం దేవాన్ని చిత్తమని. బట్ ఎందుకో మాకు అనిపించింది జస్ట్ ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే బేబీస్ హెల్తీగా ఉంటారు కదా అని టెస్ట్ చేసుకుంటే అందులో తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్లు, మీకు అసలు పిల్లలు పుట్టరే అన్నారు. అసలు మీకు పిల్లలు పుట్టరు, మీరు డైరెక్ట్గా వేరే ఇవి ఉంటాయి కదా, ఐవీఎఫ్ ఉంటుంది కదా, దాని ద్వారా ఏదైనా చేయించుకోండి, దానికోసం ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. కానీ దేవుని యొక్క మహాకృప, మాకు జనవరిలో చెప్పారు, మేము ఏ టాబ్లెట్స్ వాడలేదు, దేవుని యొక్క ప్రార్థన అంతే, దేవాని చిత్తం నువ్వు ఎప్పుడిస్తే అప్పుడు అనే ఒక ఓన్లీ అదే ఒక విశ్వాసంతో మేము ఉన్నాము. దేవుడు యేసుప్రభు గారు ఒక మాట అంటారు ఏంటంటే, ముందు నా రాజ్యాన్ని నా నీతిని వెతుకు, తర్వాత మీకు ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా ఆయన ఇస్తాడు అని ఆయన వాగ్దానం చేశాడు. సో మా ఫోకస్ అంతా పిల్లల మీద లేదు, మా ఫోకస్ అంతా దేని మీద లేదు, కానీ మేము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఎదగాలి, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అన్నది మేము నేర్చుకుంటూ ప్రతిరోజు మేము దాన్ని నేర్చుకుంటూ వచ్చాము. సో అదేవిధంగా దేవుడు ఈ మే మా పెళ్లి రోజునే 20వ తారీఖున మాకు తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది. దేవునికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియలేదు, ఎందుకంటే దేవుడు మాకు ఇది అవసరం అనకముందే అన్నీ ఇస్తున్నాడు. కార్య విషయంలో కానీ ఏ రోజు కూడా మేము ఒకరి దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అని అడగకుండానే దేవుడు మాకు ప్రతిదీ దయచేస్తున్నాడు. ఇదంతా కూడా దేవుని కృప మాత్రమే. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే ఇది కూడా దేవుని కృప మాత్రమే. మాకు ఆ మాట విన్నప్పుడు ఇద్దరం కూడా కూర్చోబడిపోయాం. మా ఇద్దరికి కూడా మాటలు లేవు, ఎవరితో చెప్పుకోలో తెలీదు. ఎవరితో కూడా మేము చెప్పుకోలేదు, కానీ సంతోషము ఆనందం దేవుడికి వందనాలు చెప్పుకుంటాం. మాకు కావాల్సిన దానికి తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడని చెప్పి మా ఆశ నిరాశపరచలేదు. హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనే మాకు సరైన సమయంలో దయచేశాడు. సో అది మా జీవితంలో ఒక ఆయన నుంచి డైరెక్ట్గా వచ్చిన బహుమతిని మేము భావిస్తున్నాం, దానికి అర్హులమని మేము భావిస్తున్నాం. సో ఆ బిడ్డను దేవుని కోసం పెంచాలి, మేము చేసిన దానికన్నా కూడా ఆ బిడ్డ అత్యధికంగా దేవునిలో ఇంకా ఎదగాలి. సో అటు రీతిగా మీరు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కోసం సులువైన కాన్పు కోసం కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా రెండవ సాక్ష్యం ఏంటంటే, మా కంపెనీలో లాస్ట్ ఇయర్ నుంచి లే ఆఫ్ జరుగుతున్నాయి. లే ఆఫ్స్ అంటే జాబ్ నుంచి తీసేయడం. నా మేనేజర్ని, ఎవరైతే నా మేనేజర్ పొజిషన్లో ఉన్నారో నాకు మేనేజర్గా, ఆయన తీసేశారు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆయన తీసేయడం జరిగింది. ఆయన తీసేసిన తర్వాత ఆయన పని కూడా నేనే చేయడం జరిగింది. ఆ పని అప్పటి నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు ప్రమోషన్ ఇస్తాము లేదా శాలరీ పెంచుతాము అంటున్నారు. కానీ 1 ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్ దాకా కూడా వాళ్ళు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు. మేము దేవుణ్ణి ఏం అడగలేదు, దేవుణ్ణి ఒకటే అన్నాం, నీ చిత్తం ప్రభా, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. మన సుకుమార్ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఆయన 20 సంవత్సరాలు ఆయన జాబ్ కోసం వెయిట్ చేశారంట, ఆయన ప్రమోషన్ కోసం వెయిట్ చేశారంట, కానీ దేవుని చిత్తం లేదని చెప్పారు. సో మేము కూడా దేవా నీ చిత్తం ఎప్పుడు ఉంటే అప్పుడు మాకు అది ఇవ్వని చెప్పి మేము దాని గురించి ఎక్కువ ఏం ఆశపడలేదు. కానీ 1 సంవత్సరం తర్వాత మన ఆలోచనలు చూడండి, మన ఆలోచనలు ఏమనుకుంటామంటే, మనకి ఏదో కొంచెం ప్రమోషన్ వస్తే చాలా హ్యాపీ అయిపోతాం, కొంచెం వస్తే మనకు సరిపోద్ది అనుకుంటాం. కానీ దేవుని ఆలోచనలు చాలా పెద్దవి, మనం ఆలోచించే దానికన్నా చాలా పెద్దవి. దేవుడు ఈ సంవత్సరం మేము
ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి, ఆయన మీదే ఆధారపడిన దాన్ని బట్టి ఆయన మాకు ఈ సంవత్సరం 50% నాకు హైక్ దొరకడం జరిగింది. ఇది కూడా దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే ఇప్పుడు నాకున్న మేనేజరు ఎవరైతే ఉన్నారో వారు ఒకటే మాట అంది, ఇది నిజంగా మిరాకిల్. ఎందుకంటే ఇలాగా హైక్ ఇంత హై పర్సెంట్ హైక్ ఇప్పటిదాకా నేను దొరకడం చూడలేదు. ఓన్లీ 10% లేదా 20% హైక్ ఇస్తారు తప్ప ఇంత ఎక్కువ ఎవరికి ఇవ్వడం చూడలేదు. కానీ నీకు ఇచ్చారంటే నువ్వు చాలా నిజంగా దేవుడు నిన్ను బ్లెస్ చేశాడని తను అనడం, ఇది దేవుని కృప అని నేను గ్రహించగలిగాను. సో మనం వేచి ఉన్నప్పుడు దేవుడు సరైన సమయంలో ప్రతిదీ సమకూరుస్తాడని మరొకసారి దేవుడు నా జీవితం ద్వారా మీకు సాక్షి రూపంలో వినిపిస్తున్నాడు. ఈ విధంగా సాక్షిగా దేవుడు నిలబెట్టడానికి దేవునికి మహిమా ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. స్వప్న కూడా తన సాక్ష్యం పంచుకుంటుంది. అందరికీ ప్రేజ్ లార్డ్. అమ్మ నాకు వద్దు టిష్యూ, నేనే ఆడు. యాక్చువల్లీ ఇది చాలా హ్యాపీ మూమెంట్. మొదటిగా నా దేవునికి వందనాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతమందిని స్పెషల్లీ మీరు అందరూ మా కోసం టైం తీసుకుని వచ్చారు, మీకు ఎంతో వందనాలు. చాలామంది ప్రయాసపడ్డారు. ఇంత ఎఫర్ట్స్ మా కోసం మీరు పెట్టినందుకు చాలా వందనాలు. సతీష్ చెప్పినట్టు నిజంగానే మేము చాలా బ్లెస్డ్. ఎందుకంటే నిజంగానే మేము వచ్చినప్పుడు మాకు ఎవరో తెలీదు. స్పెషల్లీ నేను వచ్చినప్పుడైతే నాకు ఎవరో తెలీదు. జస్ట్ ఒక బ్యాగ్ కట్టుకుని అంటే ఒక బిల్డింగ్ కింద నుంచున్నాను. జాబ్ వచ్చింది కానీ నాకు తెలీదు, ఎవరితో వెళ్ళి అడగాలి, ఏం మాట్లాడాలి. దేవుడు నన్ను అలాగే కాపాడాడు 1 year. తర్వాత సతీష్ వచ్చి లైక్ తను కూడా చాలా స్ట్రగుల్ చేశారు. ఈరోజు ఎలా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. కన్సీవ్ అవుతానని నేను అంటే ప్రేయర్ మేము ఎప్పుడూ చేయలేదు. దేవా నాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఎప్పుడూ ఒకటే ప్రేయర్ చేసుకున్నాం. మేము ముంబైలో ఉండేవాళ్ళం కాదు, అసలు ప్రేయర్కి వెళ్ళేవాళ్ళం అంతే తప్ప ఎంత అంటే దేవుడు ఎంత గొప్పవాడా అని మాకు అప్పుడు తెలీదు. అందరూ మేబీ యూఐ వచ్చి ఫినాన్షియలీ ఏమో గ్రో అవుతారేమో, కానీ మేము మాత్రం స్పిరిచువల్లీ చాలా గ్రో అయ్యాము. మాకు దేవుడు ఏంటో తెలిసింది. నా బేబీని కూడా మీరు ఇలాగే ప్రేమిస్తారని మేము నమ్ముచున్నాము. నాకు తెలుసు మాకన్నా ఎక్కువ మీరే ఎక్కువ ప్రేమిస్తారని. ఇంకా నిజంగానే చాలా మమ్మల్ని దీవించారు దేవుడు. సతీష్ ఇంకో సాక్ష్యం చెప్పలేదు, అది కూడా మేము అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాము. అంటే నాకు వచ్చిన కాడి నుంచి అప్పుడు ఒక ఆలోచన ఉండేది, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి ఇక్కడ. ఎందుకంటే నేను ఆ స్ట్రగల్ చూశాను నా చైల్డ్హుడ్ నుంచి. ఇది లేకపోతే ఎంత కష్టం ఉంటుందని ఏమో నాకు తెలీదు. ఆ దేవుడు నాకు ఆలోచన ఇచ్చారు, ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుందేమో, మేబీ నా ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది రాకూడదు అని నేను ప్రేయర్ చేశాను. అలాగే దేవుడు మాకు ఒక సొంత గృహం అజ్మాన్లో కొనుక్కునేలాగా ఆయన దీవించారు. ఇదంతా మీ ప్రార్థన వల్లనే, ముఖ్యంగా పాస్టర్ గారికి, పాస్టర్ అందుకే చాలా థ్యాంక్స్. మీరు మోర్ దెన్ అమ్మ డాడీ మాకు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మీ వల్లనే. ఇంకా చాలామంది స్పెషల్ అంటే ఇండివిజువల్గా చెప్పాలంటే చాలా చాలా మంది ఉన్నారు. అందరికీ చాలా 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 వందనాలు. ముఖ్యంగా మా కోసం ఎంత ప్రయాసపడినందుకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది అక్కడ. దేవుని వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనకి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి మాట. సాక్ష్యంలో ఎప్పుడు దేవుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడండి.
అది గుర్తుపెట్టుకోవాలి మనం. అమ్మ చాలామంది ఉన్నారు, కొంతమంది పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నా బాధపడే వాళ్ళు ఉంటారు, ఉన్నారా? అన్ని రకాలుగా ఉంటారు. ఓకే, పిల్లలు లేదు అనుకున్నప్పుడు బాధ ఉంటుంది, పిల్లలు వచ్చిన తర్వాత కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనకి ఎప్పుడు ఏది కావాలో దయచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన మనం అనుకుంటాం ఈ రోజు ఇది జరగలేదే, రేపు ఇది జరగలేదే, ఎల్లుండి ఇది జరగలేదే, మన ప్లాన్ అది. కానీ దేవుని ప్లాన్స్ అలా ఉండవు. హలో, మీరు ఉన్నారు కదా, దేవుని ప్లాన్స్ అలా ఉండవు. ఎప్పుడు ఏ మెట్టు ఎక్కించాలో ఆ రోజు ఆ మెట్టు ఎక్కిస్తూ ఉంటారు. అది ప్రాక్టికల్గా వీళ్ళ జీవితంలో చూస్తున్నాం. అందుని బట్టి నేనైతే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం వీరి కొరకు. దేవుడు వీరిని దీవించిన విధానం బట్టి, వీరు చెప్పిన సాక్ష్యం బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో శ్రీను గారు ఉన్నారు, ముందుకు వస్తారు. బ్రదర్ శ్రీను గారు వస్తారు, ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన ప్రార్థన వీరి కొరకు చేస్తారు. అలాగే మీరు కూడా వీరి కొరకు ప్రార్థన చేయండి. గర్భంలో ఉన్న శిశువు కూడా ఎదగడానికి దేవుడు ఇంకా సహాయం చేయలాగున, తగిన సమయం వచ్చినప్పుడు తగిన సమయంలో ఆయన మంచి డెలివరీకి ఆవిడని తీసుకెళ్ళలాగున ప్రార్థన చేస్తారు. మీరందరూ ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన ప్రభువా, నామానికి వందనాలు, స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాల గొప్ప దేవుడువు, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభువా, మేమందరము ఈ యొక్క సాయంకాల సమయంలో నీ నామం పేరిట సంఘంగా సమాజంగా కూడుకొని నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఎంతో మందికి నేను గొప్ప దినతిని ప్రభువా నీ బిడ్డలు మాకు దయచేశారు. అందుని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా ప్రభువా సతీష్ నిమిత్తమే, స్వప్న నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా మీ యొక్క అనాది కాల సంకల్పం చెప్పిన నాయన ఇద్దరు బిడ్డల్ని మీరు క్రీస్తులో జతపరిచారు నాయన, ఒక కుటుంబంగా కట్టారు నాయన, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభువా వారి జీవితాలనైనా ఇప్పటి వరకు మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి ప్రభువా నీకు నాయన నీకే వందనాలు, మీకే స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడతారని 128వ కీర్తనలో ప్రభువా రాయబడిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ప్రభువా మీరే ఈ బిడ్డలకు దయచేయండి. మీరేనైనా బిడ్డని సీయోను నుంచి దీవించండి. ప్రభువా మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని విడితే మాకు కావాల్సిన సమస్తము నాయన మీరు దయచేస్తున్నారు. అటువంటి అనుభవాల్లో ఇద్దరు బిడ్డని మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరు నాయన ఇంకను మీరే ఆత్మలో, సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో అన్ని విషయాలు నాయన దినదినము అంతకంతకు ప్రభువా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాము. మీరే నాయన దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా నిన్ను మాత్రమే ప్రభువా కేంద్రంగా చేసుకొని వారి యొక్క కుటుంబ జీవితాన్ని నైనా కొనసాగించడానికి సహాయం దయచేయండి. ప్రభువా యెహోవా యందు ప్రభువా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉంచి వారిని కంటి రెప్పలా కాపాడుతూనే వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, నీకు వందనాలైనా, మీకు స్తోత్రాలు. వారి పట్లనైనా మీరు చేసిన ప్రతి ఒక్క మేలును మేము జ్ఞాపకం చేసుకుంటుమా, అవి లెక్కకు మించి నాయన, అందుని బట్టి నాయన నీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రభువా వారికి చేసిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా దేశం కానీ దేశంలోనైనా బిడ్డలిద్దరిని తోడుకుని వచ్చారు, కుటుంబంగా కట్టారు. ప్రభువా మంచి శ్రేష్టమైన సంఘంలో వారిద్దరిని నాటారు నాయన, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. వారిద్దరిని నాయన ఇంకా మీరే బహుగా దీవించండి, విశ్వాసంలో బలపరచండి. ప్రభువా అనేక మందికి నాయన మీరే ఒక మాదిరికరమైన కుటుంబంలో యొక్క పరిసర ప్రాంతాల్లో బిడ్డలిద్దరిని వాడుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకలో నాయన వాక్యంలో ఇద్దరు బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయండి నాయన. వారు ప్రేమించి ప్రభువా వారికి ఇచ్చిన యొక్క గర్భఫలాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రభువా గర్భఫలాన్ని కూడా మీరే దీవించండి. ప్రభువా సరైన సమయంలో ప్రభువా తల్లిని బిడ్డని మీరే సకాలంలో వేరుపరిచి ప్రభా సంపూర్ణమైన ప్రభా యొక్క ప్రసవాన్ని మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా డెలివరీకి ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా సమస్తాన్ని నాయన మీరే మీ యొక్క చేతులకి అప్పచెప్పుకుంటున్నాము. బిడ్డనైనా మీరు యొక్క రక్త చాట్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. మంచి శక్తి, మంచి బలము, మంచి ఆరోగ్యము దయచేయండి. తీసుకునే యొక్క ఆహారాన్ని కూడా నాయన మీరే పరిశుద్ధపరిచి తనకు మేలుకరంగా ప్రభా ఆరోగ్యకరంగా బిడ్డ ప్రభా జన్మించడానికి సహాయం దయచేయండి. ఇంకా నాయన బిడ్డని ప్రభా నీ కప్పులో భద్రపరచండి. సతీష్ని స్వప్నాన్ని ప్రేమించిన ఆయన వారికి ఈ లోక సంబంధంగా ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభువా మేము ఏమి సంపాదించుకున్నా అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదము అది మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణే ప్రభువా. అటువంటి రక్షణ అయిన వారి జీవితకాలము ప్రభా జీవితాంతం ప్రభా
భయముతోను వణుకుతోను కొనసాగించుకుంటూ ఇంకనో ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి ప్రభా అనేకలు ఎదుట ప్రభా నీకు సాక్షాత్తంగా జీవించడానికి మీరే కృప చూపించమని ముందున్న తరాల్లో కూడా ప్రభా వారి యొక్క కుటుంబం కానీ ప్రభా వారి యొక్క సంతానం కానీ నేను ఇంకనో నీ యొక్క రాజ్య విస్తరణలో సువార్తలో వారు కూడా బహుగా ప్రభా పరీక్షల్లో పాల్గొనడానికి మీరే కృప చూపించమని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందున్న కార్యక్రమం అంతటినీ నాయన నీ కృపలు భద్రపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నాయన మీ నామానికి ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నడుచున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు పెట్టే లోపల నేను ఒక ప్రశ్న అడుగుతాను. నాతో ఉన్నారు కదా మీరందరూ? రైట్. జైపాల్ ఉన్నారా? చూడు జైపాల్, ఎవరు చేయి పైకి